నేషనల్ క్యాడెట్ కార్ప్స్, షార్ట్గా చెప్పాలంటే ఎన్సీసీ. ఈ పేరు వినగానే ఏదో తెలియని ఉత్తేజం యువతలో. చాలామంది విద్యార్థులు ఎన్సీసీ ఉన్న కాలేజీలో చేరేందుకు ఆసక్తి చూపుతారు, వెతుక్కొని మరీ జాయిన్ అవుతారు. అందులో భాగంగానే సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏకంగా 160 మంది స్టూడెంట్స్ ఎన్సీసీలో శిక్షణ పొందుతున్నారు. జాతీయ స్థాయి క్యాంపుల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఆ విశేషాలే ఇవి. ఎన్సీసీలో చేరాలన్న ఆసక్తి కంటే అందులో ఉండే శిక్షణ అంటేనే చాలా మందికి భయం. అందుకే చేరేందుకు ఒకంత ఆలోచిస్తారు. కానీ కొందరు మాత్రం ఏదేమైనా సరే అందులో చేరాల్సిందే అనుకుంటారు. ఎందుకంటే క్రమశిక్షణ, లీడర్షిప్, చదువులో చురుకుదనం, దేశభక్తి ఇలా ఒకటా రెండా లెక్కకు మిక్కిలి నైపుణ్యాలు ఎన్సీసీ క్యాడెట్ల సొంతం. అందుకే వీరంతా ఎన్సీసీలో చేరి కఠోరంగా శ్రమిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగానే దాదాపు 160 మంది విద్యార్థులు ఎన్సీసీలో చేరి శిక్షణ పొందుతున్నారు. వీరిలో చాలా మంది జాతీయ స్థాయి క్యాంపులకు వెళ్లి అక్కడ నిర్వహించిన పోటీల్లో సత్తా చాటి బంగారు పతకాలు సాధించారు. ప్రస్తుతం 160 మంది విద్యార్థులు 3 బ్యాచ్లుగా తర్ఫీదు పొందుతున్నారు. ఉత్తమ డ్రిల్ కనపరిచిన క్యాడెట్లకు క్యాంపులకు వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ జరిగిన పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారికి పతకాలందిస్తారు. అందులో భాగంగానే పరుగు పందెం, ఖోఖో పోటీల్లో ప్రతిభ కనపరిచి బంగారు పతకాలు సాధించారు ఈ విద్యార్థినులు. మైసెల్ఫ్ క్యాడెట్ వి సమత. నేను కరీంనగర్లో ఒక క్యాంప్ చేసిన. అందులోనే ఫస్ట్ సెలెక్షన్స్ పెట్టిరు. ఎస్ఎన్ఐసి సెలెక్షన్స్ పెడితే అందులో రన్నింగ్ హాఫ్ మారథాన్ పెట్టిరు. 5 kmలో ఫస్ట్ ప్లేస్ వచ్చిన. తర్వాతకి సికింద్రాబాద్లో గ్రూప్ లెవెల్లో పెట్టిరు. అందులో సెకండ్ ప్లేస్ వచ్చింది. తర్వాత నేషనల్ క్యాంప్ అనేసి అస్సాంలో కోక్రాజార్ ప్లేస్లో పెట్టిరు. అందులో ఎన్సీసీ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్. క్రెడిట్ నవ్య. నేను కాలేజ్లో ఎన్సీసీ కోసమే జాయిన్ అయినాను. ఫస్ట్లో గ్రౌండ్కి వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అయింది, అసలు ఉండలేమనుకున్నాం అందరం. ఎవరైనా సరే ఎన్సీసీ అంటే ఎప్పుడు ఫిట్నెస్ అని అనుకుంటారు, కానీ అసలు మెంటల్గానే ఎక్కువ ఫిట్ అవుతాం మనం. అసలు ఢిల్లీ వెళ్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక ఎన్సీసీ ద్వారానే నేను ఢిల్లీ కూడా వెళ్ళాను. తర్వాత రాజస్థాన్లో కూడా అన్ని ప్లేసెస్ తిరిగినాం. నేను ఖోఖోలో పార్టిసిపేట్ చేసిన. దాంట్లో ఏపీ అండ్ తెలంగాణకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోమంటున్నారు ఈ అమ్మాయిలు. వారితో పాటు ఎన్సీసీలో చేరి తీవ్రంగా శ్రమిస్తున్నారు. సైన్యంలోని నిబంధనలు, శిక్షణ గురించి తెలుసుకోవడానికి ఎన్సీసీ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు. క్యాంపులకు వెళ్లినప్పుడు, ఆర్మీ అధికారులతో మాట్లాడినప్పుడు తమలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని చెబుతున్నారు ఈ క్యాడెట్లు. వాణి, నేను ఈబీఎస్బీ క్యాంప్ చేసినాను. అంటే ఇక్కడ ఎన్సీసీలో జాయిన్ అవడం వల్ల మనము వేరే స్టేట్స్కి వెళ్ళి క్యాంప్స్ అలా చేయొచ్చు. చాలా యూజ్ ఉంటుంది. కాలేజ్ లెవెల్లో కూడా మనకి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. నిజంగా చెప్పాలంటే బాయ్స్ కంటే గర్ల్స్ని ఎక్కువ ఇలాంటి వాటిలకి పంపించరు. కానీ మన పేరెంట్స్ మమ్మల్ని నమ్మి ఇలా జాయిన్ చేయించారంటే అదే పెద్ద గ్రేట్ మాకు. మైసెల్ఫ్ కార్పొరల్ సుష్మిత. అంటే మా డాడీకి నాకు సెల్యూట్ చేయాలన్న ఒక డ్రీమ్ తోటి, నేను ప్యాషన్ తోటి ఇక్కడికి వచ్చిన. ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు నాకు అసలు లెగ్ ఫ్రాక్చర్ ఉంది. అందుకే అసలు మా పేరెంట్స్ ఎవరు వద్దన్నారు. అయినా ఏదో నేను అంటే జాబ్ మీద ఉన్న ప్యాషన్ తోటి నేను ఇక్కడికి ఎన్సీసీకి జాయిన్ అయినా. త్రివిధ దళాలకు చెందిన సీనియర్ అధికారులు ఇక్కడికొచ్చి క్యాడెట్లకు గన్ డ్రిల్, టెక్నికల్ అంశాలను నేర్పిస్తారు. ప్రతిభ కనపరిచిన వారికి సైన్యంతో కలిసి విన్యాసాలు చేసే అవకాశం కల్పిస్తారు. అందులో భాగంగానే కొందరు క్యాడెట్లు 26న గణతంత్ర వేడుకల్లో పరేడ్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఈ కళాశాలలో ఎన్సీసీ సర్టిఫికేట్ పొందిన ఎందరో విద్యార్థులు త్రివిధ దళాల్లో చేరారు. నా పేరు బి నిరంజన్ రెడ్డి. నాకు ఆర్మీ అటాచ్మెంట్ చేస్తే నార్మల్లీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఇవి ఇచ్చారు. పారా చేసినందుకు నాకు కొన్ని అచీవ్మెంట్స్ ఇచ్చారు. అలాగే ఇది వచ్చింది, ఈ వింగ్ ఇచ్చారు.
ఈ వింగ్ వచ్చేసి నాకు బ్రిగేడియర్ సార్ పెట్టారు. ఈ ఎంబ్లమ్ వచ్చేసి ఆర్మీ అటాచ్మెంట్ అన్న. ఆర్మీ అటాచ్మెంట్కి ఇది రెజిమెంట్ అన్నమాట. మైసెల్ఫ్ క్యాడెట్ అండర్ ఆఫీసర్ సిహెచ్ భానుచారి. ఇక్కడ ఉన్న ఆ ఎన్సీసీ మోటో ఏంటంటే యూనిటీ అండ్ డిసిప్లిన్. అందులో వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలు మరియు అన్నీ ఏంటంటే కోఆర్డినేషన్తో బయటికి రావడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ప్రతి ఒక్క క్యాడెట్కి ఈక్వల్ లెవెల్ ఆఫ్ మోటివేషన్ అనేది దొరుకుతుంది. ఎన్సీసీలో పాల్గొనే విద్యార్థులకు అన్ని విధాలా సహకరిస్తున్నట్లు కాలేజీ అధ్యాపకులు చెబుతున్నారు. పరీక్షల సమయంలో క్యాంపులకు వెళ్లిన వారి కోసం ప్రత్యేకంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తామంటున్నారు. ఎన్సీసీలో చేరడం ద్వారా భవిష్యత్తులో రాణించగలమనే నమ్మకం స్టూడెంట్స్లో కలుగుతుందని చెబుతున్నారు. ఎన్సీసీలు కూడా మాది ఇక్కడ పెద్ద యూనిట్ ఈ జిల్లాలో. క్యాడెట్స్ రెగ్యులర్గా వాళ్ళకు ప్రాక్టీస్ జరుగుతూనే ఉంటుంది, క్యాంప్స్ జరుగుతూనే ఉంటాయి. నేషనల్ లెవెల్లో 2 అమ్మాయిలకు గోల్డ్ మెడల్ వచ్చిందండి. మేము రెగ్యులర్గా వాళ్ళ క్యాంప్స్ వెళ్తారు, బటాలియన్ నుంచి వచ్చి క్లాసెస్ తీసుకుంటారు కాబట్టి పిల్లలు క్లాసెస్ కూడా మిస్ అవుతారు. సో వాళ్ళకి మేము సపరేట్గా క్లాసెస్ అరేంజ్ చేస్తాము. ఎగ్జామ్స్ అప్పుడు కూడా వాళ్ళకి ఏమైనా పరేడ్స్ అవన్నీ ఉంటే మళ్ళీ సపరేట్గా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, ఇంటర్నల్ ఎగ్జామ్స్. రీసెంట్గా మేము తీసుకున్నట్టయితే ఒక అగ్నివీరులుగా కూడా వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. ఆర్మీ అటాచ్మెంట్ క్యాంప్ ఉండడం వలన పారామిలిటరీ బలగాలు మరియు ఇతరత్ర హోమ్ మినిస్ట్రీకి సంబంధించి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి జరిగేటువంటి రిక్రూట్మెంట్లో ప్రతి సంవత్సరం మా విద్యార్థులు ఎంపిక కాబడుతున్నారు. ఇంత టెక్నాలజీ, ఇంత సోషల్ మీడియా, ఇంత పిల్లలు యూత్ అటు ఇటు పెడదారి పట్టిపోయే టైంలో కూడా ఈ ఎన్సీసీలో ఉన్న పిల్లలు క్యాడెట్స్ మాత్రము సదరు ఎవరైతే సీనియర్ క్యాడెట్ ఉన్నాడో సిఎస్ఈఓ, అతని తర్వాత సిఇఓలు ఉంటారు. ఇట్ ఈస్ ఏ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్, ర్యాంకింగ్ ఉంటుంది. సో వాళ్ళ సీనియర్ క్యాడెట్ చెప్పినటువంటి కమాండ్స్, ఆర్డర్స్ తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఆ డిసిప్లిన్, తర్వాత యూనిటీ అనేది ఆ ఎన్సీసీ మోటోని ఫుల్ఫిల్ చేస్తారు. 9వ తెలంగాణ బెటాలియన్ కరీంనగర్ అనుబంధంగా ఉన్న సిద్దిపేట ఎన్సీసీ యూనిట్ అన్ని విభాగాల్లో సత్తా చాటుతోంది. వివిధ కార్యక్రమాలకు వాలంటీర్గానూ పనిచేస్తోంది. అంతేకాదు ఇక్కడ శిక్షణ పొందిన చాలా మంది ఎన్సీసీ క్యాడెట్లు అగ్నివీరులుగా ఎంపికవడం విశేషం.